ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. చంద్రుడికి మబ్బు అడ్డు వచ్చి క్షణంలో తొలగిపోయినట్లుగా ధర్మపరులకు ఇబ్బందులెదురైనా అవి తాత్కాలికమే. ధర్మం దైవ స్వరూపం కనుక తప్పక విజయం లభిస్తుంది. ప్రతి మనిషి జీవితంలో గమనం రెండూ ఉత్తమంగా ఉండాలి. క్రమశిక్షణ, మంచితనం లోపిస్తే క్షీణదశ తప్పదు. ఒక పనిని మొదలు పెట్టక ముందే దాని పర్యవసానాన్ని ఆలోచించి అల్పులు ప్రారంభించకుండానే తమపై తమకు నమ్మకం లేక అక్కడే ఆగిపోతారు. మరికొందరు ఆరంభం శూరులు. మొదలు పెట్టిన పనిని సగం చేసి ఇబ్బందులు కలుగగానే మధ్యలోనే వదిలివేస్తారు. అటువంటి వారు జీవితంలో విజయం సాధించలేరు. చిత్తశుద్ధితో దైవంపై భక్తి, కార్యదీక్ష ఉన్నవారే విజయం సాధిస్తారు. ఆ విజయం వెనుక పట్టుదల, ప్రజ్ఞ మాత్రమే కాక భగవంతుని కృప కూడా ఉంటుంది. దేవుడు సత్ప్రవర్తన, మంచితనం ఉన్నవారిని మాత్రమే అనుగ్రహిస్తాడు అని తెలుసుకోవాలి. అయితే అప్పుడప్పుడు దుష్టులు ప్రారంభంలో గెలిచినట్లుగా అనిపిస్తారు. కానీ అది తాత్కాలికం. చివరకు విజయం ధర్మ మార్గంలో నడిచేవారినే వర్తిస్తుంది. సాగర మథన సమయములో దేవతలు, రాక్షసులు కూడా అమృతం కోసం పోటీ పడ్డారు. అసురులకు కాక లోక కళ్యాణం కోసం తపిస్తున్న దేవతలకు అమృతం లభించింది. మానవుని క్రమశిక్షణ, పట్టుదల, శక్తి సామర్థ్యాలకు దైవానుగ్రహ రూపమైన అదృష్టం తోడైతే విజయం వారిని వరించి ధర్మ మార్గంలో నడిపిస్తుంది. అందుకే ధర్మ మార్గంలో నడవటానికి తగిన సద్బుద్ధిని, సత్ప్రవర్తనను ప్రసాదించమని బాబాను ప్రార్థించుదాం. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.